మనమందరం గణపతిని ఏకదంతుడు అని పిలుస్తాం. కానీ మీలో ఎంతమందికి తెలుసు ఆయన ఒకే దంతంతో ఎందుకుంటాడు? ఒక పెద్ద రహస్యం ఉంది, ఒక గాథ ఉంది, ఒక త్యాగం ఉంది. అదే గణేశుడి ఏకదంత కథ. గణపతి రూపం ఒక్కొక్క అంగం ఒక్కో అర్థం చెబుతుంది. పెద్ద చెవులు ఎక్కువ విని తక్కువ మాట్లాడమనే బోధ, చిన్న కళ్ళు ఏకాగ్రత, పెద్ద పొట్ట సహనానికి చిహ్నం, మూషిక వాహనం మన కోరికల మీద నియంత్రణ, ఒకే దంతం త్యాగం, జ్ఞానం, శ్రద్ధకు ప్రతీకం. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఒకసారి పరశురాముడు పరమేశ్వరుని దర్శనానికి కైలాసానికి వచ్చాడు. కానీ ఆ సమయంలో శివపార్వతులు విశ్రాంతి తీసుకుంటున్నారు. గణేశుడు ద్వారపాలకుడిలా అడ్డుగా నిలబడ్డాడు. అతను మృదువుగా అన్నాడు, ఇప్పుడే లోపలికి ప్రవేశించకండి. కానీ పరశురాముడు ఆగ్రహంతో ఉప్పొంగాడు. అతడు గర్జిస్తూ అన్నాడు, నేను విష్ణువు దత్తపుత్రుణ్ణి, బ్రహ్మ శిష్యుణ్ణి, నన్ను ఆపగల శక్తి ఎవరిది అని గణేశుడిపై దాడి ప్రారంభించాడు. ఆగ్రహంలో తన పరశువును విసిరాడు. గణపతి దానిని ఆపడానికి ముందుకు వెళ్ళాడు. కానీ కత్తిలాంటి ఆ పరశువుతో ఆయన ఒక దంతం విరిగిపోయింది. అప్పటి నుండి గణేశుడు ఏకదంతుడు అని ప్రసిద్ధి చెందాడు. మహాభారత రచన. మహాభారతం రచించడానికి వ్యాసుడు సిద్ధమయ్యాడు. కానీ ఒక సమస్య, ఆ గ్రంథం అంత పొడవైనది, కాగితం, ఇంకు అన్నవి అప్పట్లో లేవు. వ్యాసుడు శివుడిని ప్రార్థించాడు. అప్పుడే గణేశుడు ముందుకొచ్చాడు. నేనే రాస్తాను, కానీ ఒక షరతు, మీరు నిరంతరంగా చెప్పాలి, ఆగిపోకూడదు. అప్పుడు వ్యాసుడు తెలివిగా, మీరు అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని ఒప్పందం కుదిరింది. కానీ రాసే సమయంలో కలం విరిగిపోయింది. గణేశుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన ఒక దంతాన్ని విరిచి దానినే కలంలా వాడి మహాభారతం రాశాడు. ఆ త్యాగమే ఆయనను ఏకదంతుడిగా నిలబెట్టింది. రెండు దంతాలు, ద్వంద్వం, ద్వంద్వవాదం. ఒకే దంతం, ఏకత్వం, ఏకాగ్రత. గణేశుడు ద్వంద్వాన్ని అధిగమించినవాడు. అందుకే ఆయనకు ఒకే దంతం ఉంది. మన ఇంట్లో గణేశుడు విగ్రహం పెట్టేటప్పుడు ఏకదంతుడి రూపం ఉంటే అది మనలోని ఏకాగ్రత, ధైర్యం, చదువులో విజయం, ఉద్యోగంలో కాన్సంట్రేషన్ను ఇస్తుంది. ఏకదంతుడు అంటే త్యాగానికి ప్రతీకం. కుటుంబంలో త్యాగబుద్ధి పెరుగుతుంది. గణపతి ఎందుకు ఏకదంతుడు అయ్యాడు అన్న ప్రశ్నకు ఎన్ని కథలు ఉన్నా వాటి వెనుక ఉన్న సారాంశం మాత్రం ఒక్కటే, త్యాగం, ధైర్యం, ఏకాగ్రత. ఈ భక్తి కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మరిన్ని పవిత్ర కథల కోసం మా డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. భక్తి జ్ఞానాన్ని అందరితో పంచుకోండి. మర్చిపోవద్దు.